హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా ఈరోజు మన హిందూ సోదరీమణులకు నా యొక్క సైడ్ నుంచి నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి సోమవారం పండగ అన్నమాట. మన ఎల్లమ్మ స్ట్రీట్ ఉంది కదా, అక్కడ సూపర్గా జరుగుతుందండి, బాగా జరుగుద్ది అన్నమాట. మస్తుగా జరుగుద్ది పండగ అయితే. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను వీలైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేసే పార్ట్ అయితే చేస్తాను, లేకపోతే లేదనమాట. బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నమాట మన స్ట్రీట్లో నాగుల చవితి అన్నమాట. బాగా జరుగుతుంది. ఇప్పుడైతే నేను ఫస్ట్ ముల్లే వేసి ఇక్కడ నిలబెట్టుకున్న అడ్డ మట్టి రోడ్డు ఉంది కదా, ఇంకా మట్టి రోడ్డుకి తిరిగి పోవాలి. ఇంకా మనం నిలబెట్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే, 2 ఉమ్ములు అయితే వేసి నైట్ చేసిన పులావ్, అదే కలర్ రైస్ తింటున్నాం అండి. పొలం వేసుకొని వచ్చుకున్నాం, కొద్దిగా మిగిలింటే. ఈరోజు నాగుల చవితి కాబట్టి మనకు వచ్చే కర్జికాయలు, గుగ్గులు తీసుకొని వచ్చింది. पानी पकड़ा को फिर वो भी लेके इंगा तिले का పొలంలో మా కోసం అవ్వ అది తీసుకొని వచ్చింది అని చెప్పా కదా, చూపిస్తాను. फूला है देखिए, उसमें जूस है, दहाई दखा लाला కవర్ మ్యాచ్. నాకు ఇందులో ఇది లైట్గా ఇష్టము, గుగ్గిళ్ళు, అల్చంద గుగ్గిళ్ళు. దీన్ని చాలా ఇష్టంగా తింటానండి. నువ్వులా ఉంటా అన్నమాట, బెల్లం వేసి దంచుతారు దీంట్లో. మై ఫేవరెట్, చాలా ఇష్టం నాకు ఇది. తెల్లదంటే అంతగా ఇష్టం ఉండదు, కానీ నల్లదంటే చాలా ఇష్టం నాకు, బాగుంటుంది.
తీస్తా తీస్తా. మేము సాయంత్రం పూట ఎవ్రీడే రీల్స్ చేయడానికి వస్తాం కదండి. ఈరోజు వచ్చాము. ఇంకా ఇక్కడ రైతులు నార అయితే చల్లుతున్నారు. సో మీరు అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. రైతుల యొక్క కష్టం ఇట్లాగే ఉంటుంది చూడండి. ఇది స్టార్టింగ్ స్టేజ్ అండి. ఇది ఒక 1 మంత్, ఒక నెల వరకు నార అయితే ఎత్తుగా అయిపోతుంది. దాని తర్వాత ఈ పొలాలల్లో డమ్ము చేసేసిన తర్వాత ఇందులో మొలిచిన నారని తీసేసి మొత్తం నాటుతారన్నమాట. ఒకసారి చూడండి విత్తనం ఎట్లా చల్లుతున్నారో. స్టేటస్లో వస్తారు. నేను అక్కడ దిగుదురా చదువుతుండ కొలతంటే 3 వెళ్తా వరకు. ఇక్కడ వరి నార అయితే చల్లుతున్నారు. నేను పోతుంటే పిలిచారు, వీడియో తీసి పడుతున్నా అని చెప్పి పిలిచారు నన్ను. అక్కడ చూడండి చల్లుతున్నారు. నువ్వు చల్లు ఎవరు కదా, అది లాస్ట్ మడి నీకంటలే. అయితే నిన్నది చాలు తన్నది ఇలా కొట్టాడు కుక్క. నార అది వరి ధాన్యం అయితే చల్లిన తర్వాత గుళికలు అయితే తీసుకొని వచ్చామండి. బెనిఫిట్ ఏంటి దానివల్ల అన్న? ఒక్క నిమిషం నేను దగ్గరకు వస్తున్నాను, చెప్పండి. అది చూపించి ప్యాకెట్ చూపించి చెప్పండి. వేరే మన ఛానల్ చూసేటోళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. దీని ప్రాసెస్ ఏంటి ఎట్లా అనేది నేను వీడియోలో చూపిస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, చూసి లైక్ చేయండి. ఇది ఎందుకంటే 10 మందికి యూజ్ అయ్యే వీడియో అండి ఇది. రైతు 24 గంటలు అవునవునవునులే. పిట్టలకు నాది కూర్చొని కాయలు తోలుకుంటాను అలా మనం అన్నం నీళ్ళు కూడా బగాట్లో వచ్చింది. కమ్మగిరి ఆడ జంగుతాడు ఉంటేనే చాలా స్మెల్ అయితే వస్తూ ఉంది. ఒకసారి చూపించండి. అంటే బగారు గుళికలు చూడండి, ఇవి 5 kgs అనా? 5 kgs పిట్టలు వాళ్ళకుండా, పిట్టలు, పక్షులు, కోళ్ళు అట్లాంటివి ఏం వాడకుండా ఇక్కడ సెంటర్నా చేయలేదన్నా ఇక్కడ దిగు 2 దానికి మళ్ళీ అట్లా ఆడికి రాగా రైతు నారదనంలో నెంబర్ 1 రైతు కొండ నరసింహ.
వల్ల జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం మేము. ఈ అన్ని ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది సంవత్సరానికి మానిటేషన్ అవుతుందో చెప్పలేం, కానీ మనకి మేము మానిటేషన్కి అప్లికేషన్ పెట్టినప్పుడు మనకి ప్రాబ్లం రాకూడదు. అది ఒక్కసారి ఇంకా దీంట్లో ఫైనల్గా చల్లడం అయితే అయిపోయిందండి. గుళికలు కూడా చల్లేశారు. ఇప్పుడు అదే రైతులు కష్టపడిన దానికి మీరు ఎలాంటి మూల్యాన్ని ఇస్తారనేది తెలిసిపోతుంది. ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం చేసేదే పొలాల వీడియోస్, ఎక్కువగా పూల తోట వీడియోస్ ఇంకా ఇవే వస్తూ ఉంటాయి. లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కాబట్టి. ఓకేనా, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసి వస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్.